బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో మసీదు సెంటర్లో అబ్దుల్ కలాం విగ్రహ ఏర్పాటుకు ఈద్గా కమిటీ అధ్యక్షులు జమీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్లు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమని చెప్పారు. తర్వాత ముస్లిం ఈద్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ కమిటీ అధ్యక్షులు షేక్ జమీర్ అందరినీ సమావేశం పరిచి కలాం విగ్రహ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపినటువంటి కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వెల్లడించారు. ఈరోజు ఈ మసీదు సెంటర్లో మరి అణు పితామహుడు ఫాదర్ ఆఫ్ ది సైంటిస్ట్ శ్రీ మాజీ రాష్ట్రపతి మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇంతమంది సోదరుల మధ్య శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడో కూడా ఆయన సేవలను గుర్తించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటిది మొట్టమొదటిసారి మన ప్రాంతంలో, అది మన రేపల్లె పట్టణంలో ఈ మసీద్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇప్పటికి చాలా అభినందనీయం. ఎందుకంటే సోదరులందరూ కలిసి వచ్చి ఇప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఎందుకంటే మరి ఆయన సేవల్ని, ఆయన చేసినటువంటి సర్వీసు అంతా ఇంత కాదు. ఆయన ఎంతో మేధావితనంతో అణు రియాక్టర్కు సంబంధించి దానిలో కూడా ఆయన భాగస్వామి అయ్యాడు. మరి ఆయన సేవలను గుర్తించి అప్పటి ప్రభుత్వాలు ఆయన రాష్ట్రపతిగా చేశాయి. వారు రాష్ట్రపతిగా చేసిన అంతకాలంలోనూ ఆయన విజ్ఞానం కనిలాగా ఆయన ఎంతోమంది విద్యార్థులకి వారు రాష్ట్రపతిగా ఉండి కూడా చాలా కాలేజీలకి, చాలా యూనివర్సిటీలకు వెళ్ళి ఆయన మంచి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాడు. అలాంటి గొప్ప మేధావి మరి నిజంగా ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం రేపల్లె పట్టణంలో మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం దానికి నిజంగా చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంగా సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఆ విగ్రహాన్ని నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేసి దాని విగ్రహావిష్కరణ కూడా వీలున్నంత తొందరలో చేయాలని, దానికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. ఒక ప్రఖ్యాత ప్రపంచ శాస్త్రవేత్త, అణు రియాక్టర్ శాస్త్రవేత్త అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ఒక చిన్న స్థాయి నుండి భారతదేశంలో అత్యున్నతమైన ప్రథమ పౌరుడులాగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఇవాళ మా చిన్న రేపల్లె తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో ఆయన విగ్రహం పెట్టడం ఎంతో సంతోష విషయం. అందులో మన ముస్లిం మైనార్టీలు దీన్ని పూనుకొని చేయటం, ఇందులో మా రేపల్లెకి మైనార్టీలు వెన్నెముకైనటువంటి జమీర్ గారు దీన్ని పూనుకొని దీన్ని ముందుకు చేయడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తూ మైనార్టీ రేపల్లె ప్రజల తరఫున నేను ఈ విషయంలో ఎంతో ఘనతగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి రేపల్లె పట్టణంలో మర్కజ్ మసీదు రేపల్లె ఆవరణలో వారి యొక్క విగ్రహం రేపల్లె ప్రాంతంలో ముస్లిం మైనారిటీ వర్గాలు, అన్ని వర్గాలు కలిసి ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి మిసైల్ మ్యాన్గా గుర్తింపబడి, ఆయన అణు శాస్త్రవేత్తగా, అదేవిధంగా భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి భారత ప్రపంచానికి తెలిసే విధంగా కొన్ని రచనలు కూడా రాసి ఈ ప్రపంచంలోని ప్రఖ్యాతమైన వ్యక్తిగా, ఈ ప్రపంచంలో పేరుగంచినటువంటి వ్యక్తి. మరి ఎన్నో వేళ నుంచి ఈ ప్రాంతంలో వారి విగ్రహానికి ఎవరు కూడా ముందుకొచ్చి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజుకి మరి రేపల్లె పురపట్టణంలో మరి రేపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గారు, అదేవిధంగా మా ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ జమీర్ గారి ఆధ్వర్యంలో, వారే కాకుండా ముస్లిం పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన వ్యక్తి కాబట్టి ఇంతకాలం ఆయన్ని మర్చిపోయి ఉండడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పుడైనా సరే కాక అబ్దుల్ కలాం గారి